అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు సంతోషంగా ఎగరి గంతులేస్తారు. మరియు మీ మిత్రులకు పార్టీ కూడా ఇస్తారు. మొత్తానికి రోజు జాలీగా గడుపుతారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు మీకు చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. ఈరోజు రాశి వారి యొక్క ఒకరిపై ఒకరికి విశ్వాసం భార్య భర్తలకు పెరిగిపోతుంది. అయితే ఒకరి మనసులో ఉన్న విషయాలను ఒకరు బయట పెట్టడం వలన ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక సమస్య కూడా ఈరోజు పరిష్కారం అయిపోతుంది. ధైర్యం మరియు విశ్వాసం మీలో పెరిగిపోతుంది. ఈరోజు కొన్ని బయట విషయాలలో మీరు మౌనం వహించటమే ఉత్తమము. ఇక వేరే వారి విషయాలలో సలహా సంప్రదింపులు లాంటివి ఈ రోజు మీరు మాత్రం చేయకండి. కొత్త పని ప్రాంతంలో మీరు ఈ రోజు చేసే ప్రయత్నాలు చుట్టుప్రక్కల వాతావరణం గురించి తెలుసుకోవచ్చు. ఈరోజు ప్రకృతికి బట్టి మీరు ప్రయత్నాలు చేయాలి. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న పరిష్కారాలను చిన్న సమస్యలను మీరు తొలగించుకోవాలి. ఈరోజు మీ యొక్క తెలివితేటల వలన ఒక క్లిష్టమైన పరిస్థితి నుండి కూడా సానుకూలంగా బయటకు రాగలుగుతారు. నిర్లక్ష్యం అనేది ఆరోగ్య విషయంలో మాత్రం చేయకండి. ఇలా చేసినట్లయితే కనుక సమస్యలు అనేవి పెరిగిపోతాయి. ఈరోజు కొన్ని మీ జ్ఞాపకాల నుండి మీరు బయటకు రావాలి. చెడు జ్ఞాపకాలు రాకుండా చూసుకోవాలి. లేకపోతే మాత్రం మీ ఆరోగ్యం అనేది చెడిపోతుంది. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మహిళలు ముఖ్యంగా ఈరోజు మరి విశ్రాంతి తీసుకోవాలి. అలసట కారణంగా ఆరోగ్యం చెడిపోయే లక్షణాలు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మహిళల అలసట కారణంగా ఆరోగ్యం చెడిపోకుండా ఉండటానికి తగిన విశ్రాంతి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరియు సమతుల ఆహారం కూడా సేకరించాలి. ఈరోజు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి రోజు మహిళలు. ఇక ఎక్కువగా చూసినట్లయితే కనుక నూనెలో వేయించిన ఆహార పదార్థాలను ఈ రాశి వారి రోజు సేకరించకుండా ఉంటేనే ఉత్తమము. లేకపోతే మాత్రం కడుపుకు సంబంధించిన సమస్యలు అయితే వేధిస్తాయి. ఇక విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. చింతించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఎవరైతే మరి ఎక్కువగా నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగం ఏ కంపెనీలలో రావాలని ఆలోచిస్తున్నారో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఆ యొక్క కంపెనీలలో ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మాత్రమే మీరు కొత్త పనిని ప్రారంభించాలి. వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించే ప్రయత్నాలు చేయడం మంచిది. లక్కీ సంఖ్య 18, లక్కీ కలర్ అయితే బూడిద. పరిహారంలో ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి. మహావిష్ణు ఆలయ దర్శనం చేయండి. దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.